సార్ ఈ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. అవునండి, ఎందుకు పనిచేయకూడదండి? ఎందుకు పనిచేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే. ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమాలకు మేము అడ్డుపడలేదే. పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సిన చెప్పుకోనండి. దాన్ని ఎట్లా తిప్పుకొట్టాలో మాకు తెలుసు. అన్న ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే, వరి విషయంకి వస్తే, ఒక్క నిమిషం నేను పూర్తి చేయను. వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము. మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది. ఇప్పుడు మిరప ఉంది. కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి, కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ 11,500 కింద చేశాను. పసుపు నేను మానిటర్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా పసుపుని నేను మానిటర్ చేస్తున్నాను. ఈ 2-3 రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను. అదే నేను మొత్తం మానిటర్ చేస్తున్నామా. దానికి ఒక కమిటీ వేశారు. అంటే మనోహర్ గారు, అచ్చెన్నాయుడు అన్న వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. లోకేష్ గెలిస్తే ఇళ్ల పట్టాలు ఎవరు, ఈ ఇళ్లన్నీ తీసేస్తారు, అసలు లోకేష్ ని కలవడం కూడా మీకు కుదరదని పాలకులు మీ మీద ప్రచారం చేస్తారు. దానికి భిన్నంగా ఈ రోజు మీరు చూస్తే మంగళగిరిలో పరిపాలన జరుగుతుంది. ఇల్లు తీసేస్తాం కాదు, ఉన్న ఇళ్లకే మేము రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది. ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పింది ఏంటంటే కొన్ని తొందరగా చేయొచ్చు. అంటే సంవత్సరం లోపల ఒక ఫేజ్ అవుతుంది. దాని తర్వాత సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టేది ఒక సెట్ ఉంటుంది. 2 సంవత్సరాల కన్నా ఎక్కువ పట్టేది ఒక సెట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అటవీ శాఖ భూములు కొంచెం టెక్నికల్ గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అది టైం పడుతుందని నేను చెప్పా. ఆ ప్రాంతం నొలకపేట ఆ ప్రాంతం కూడా నేను పైకి వెళ్ళి కొండలని ఎక్కినప్పుడు కూడా నేను చెప్పా వాళ్ళకి. నేను హామీ ఇచ్చా. ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు నాతో వచ్చారు. ఆ రోజే చెప్పా టైం పడుతుంది. సో అట్లా 3 విడతల కింద చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. సో మొదటిది ఇప్పుడు ఇచ్చేది సుమారుగా 3,000 పట్టాలు, అంటే 150 గజాల కన్నా తక్కువ ఉన్న స్థలాలు 3,000 పట్టాలు మేము వచ్చే 6 రోజుల్లో ఇవ్వబోతున్నాం. 2వ విడత వచ్చేగల ఎండోమెంట్ రైల్వే ఉంటుంది. 3వ విడతలో మిగిలినవన్నీ కొండపూరం మొక్క, ఈ మిగిలినవన్నీ వస్తాయి. అటవీ భూమి అవన్నీ దాంట్లోకి వస్తాయి. కాలువకట్ల మీద కొంత ఇబ్బంది కలిగే వాతావరణం కూడా ఎందుకంటే కాలువకట్ల మీద రెగ్యులైజేషన్ చేస్తే రివర్ యాక్ట్ ప్రకారం ఎంత కూడా చెల్లుబాటు. వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను. ఇప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు. ఆమోద్యమైన పరిష్కారం ఎత్తే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఎలాంటి సందేహం లేదు. మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్. పర్ఫెక్ట్ గా చేస్తే G+3 నేను కూడా అది చూస్తున్నా. కేవలం ఒకే దిక్కడ అందరిని తీసుకొస్తాం కూడా కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూముల్లో ఎక్కడ పొజిషన్ చేయాలని దానిపైన చాలా హోంవర్క్ చేస్తున్నాం. మాస్టర్ ప్లానింగ్, డిజైన్, ట్రాఫిక్ మూవ్మెంట్, ఉద్యోగాలు, ఉపాధులు ఎక్కడ వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది, మొత్తం డిజైనింగ్ చేస్తున్నా. సో అందరితో చర్చించిన తర్వాత ఆమోద్యమైన పరిష్కారం ఎత్తుకుతామని తెలుపుతున్నాం. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ లోనే ఇప్పటికీ CRD విలేజెస్ ఉన్నాయి. ఇప్పటికీ
సపరేట్ కాలేదు. అవునండి, అవును, రాజధాని గ్రామాలుగా ఇంకా అవునండి. ఎక్కడ వరకు వస్తున్నారు? మీరు అడిగే ప్రశ్న ఏంటి? కాదు, ఈ మంగళగిరి తాడేపల్లి పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలు సిఆర్డి రాజధాని గ్రామాలుగా ఉన్నాయి. అవునండి, ఈ మున్సిపాలిటీ సపరేట్ చేసి తీసుకొచ్చారు. మన ఎంటీఎంసీలో ఉంది, కార్పొరేషన్లో ఉన్నాయి. సో ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు. భూగర్భ డ్రైనేజ్ గాని, తాగునీరు గాని, అండర్ గ్రౌండ్ విద్యుత్ గాని అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది. అది ఒక భాగం. మంగళగిరికి వచ్చేగల అంటే ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి, పట్టణాలు రెండు, తాడేపల్లి, మంగళగిరి పట్టణానికి వచ్చేగల అది సిఆర్డీ కింద పరిగణనలో తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం. దుగ్గిరాలకు వచ్చేగల అది రూరల్. సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు ఆర్డబ్ల్యూఎస్ కింద చేస్తాం. రోడ్లు ఉపాధి హామీ పంచాయతీరాజ్ ఆర్ఎన్బి కింద చేస్తాం. అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్ ఉంది, దట్ విల్ బీ డన్ అండర్ ఆర్ఎన్బి పీపీపీ మోడల్ కింద అది చేస్తున్నాం. సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని నేను చేస్తున్నాను. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. అది మోర్ టెక్నికల్ ఇన్ నేచర్. ప్రజలు కావాల్సిన ఏంటి? నాకు రోడ్ ఉందా లేదా, నాకు నీరు వస్తుందా లేదా, నాకు భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా, అది ప్రజలు కోరుకునేది. ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి, అది నేను పరిష్కరించుకుంటాను. అది మీరు కంగారు పడండి. 19లో పోటీ చేసినప్పుడు రకరకాల ప్రశ్నలతో స్థానిక నేతలు ప్రశ్నించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఎట్లా తీసుకుంటారు? ఎవరిదండి? నాకు సారీ. 19లో మీ మీద పోటీ చేసిన వ్యక్తులు రోజుకో ప్రశ్నతో వీడియోలు చేశారు. 19 నుంచి 24 అయిపోయింది. 24 నుంచి వారు ఎక్కడ ఆచూకీ లేదు ఈ నియోజకవర్గం. అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నా మెజారిటీ నా పైన పోటీ చేసిన ప్రత్యర్థి కన్నా, ఆమె పడిన ఓట్ల కన్నా నా మెజారిటీ ఎక్కువ. సుమారుగా 19,000 ఓట్లు నాకు ఎక్కువ పడింది. కరెక్ట్. సో నా పైన బాధ్యత పెరిగింది. నేను ఈరోజు వచ్చింది వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఓటు వేయలేదని కాదు, నాకు ఓటు వేశారు. నాకు బాధ్యత పెరిగింది. పని చేసినాక నేను వచ్చాను. దాంట్లో భాగంగా ఈరోజు 2.5 దశాబ్దాలు ఉన్న కాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నేను పదే పాదయాత్రలు కూడా చెప్పా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది రాబాయ్. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న కాదు గొడవ జరుగుతుంది, తెలిసిన విషయం. విచిత్రం ఏంటంటే 2003 గురించి అందరూ